నా పేరు నల్గొండ శ్రీనివాస్. నేను తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. నాతో పాటుగా నా రాష్ట్ర కమిటీ టీం మొత్తం ఇక్కడనే ఉన్నది. ఈరోజు అతి ఘోరంగా మర్డర్ కేసు జరిగినది జిల్లాలగూడలో. సాయి వరప్రసాద్, అది ఒక ఎరకల బిడ్డ, గిరిజన బిడ్డ. ఈ గిరిజన బిడ్డ చక్కగా చదువుకొని పోలీసులో ఇవాళ రేపట్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. పాస్ అయ్యిండు. అతని ఉద్యోగం వచ్చి అతని కుటుంబం బాగుపడుతున్న తరుణంలో బాగా మత్తు మందులో ఉండి, గంజాయి తాగుతున్నారా వాళ్ళు మత్తులో ఉన్నారా ఏదో కానీ మత్తులో ఉన్న అగ్రవర్ణ యువకులు అతని కత్తితో జిల్లెలగూడ ప్రాంతంలో 3 పూట్లు పొడిచి చంపారు. నిజంగా ఎంత ఘోరం అంటే కడుపు తరకపోతుంది అబ్బాయిని చూస్తుంటే. సోర పిల్లగాడు, నునుగు మీసం వచ్చిన పిల్లగాడు, 100 ఏళ్ళు బతికేవాడు. ఈరోజు తల్లి కడుపు మాడిపోయింది. ఆ తల్లి గోస ఎవరికి ఎక్కాలే అర్థం కావట్లేదు. నిజంగా చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఇటువంటి యువకుడు బతకడానికి ఈ అమీర్పేటలో ఉండి జీవిస్తున్న తరుణంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్న, మీరుపేటలో అరాచకాలు జరుగుతున్నా కూడా ఈరోజు ఎందుకు ఈ డిపార్ట్మెంట్ ఎందుకు క్రమశిక్షణగా ఉండేకు చెప్తలేదో అని అర్థం కావడం లేదు. చాలా బాధాకరం. ఈరోజు కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. మళ్ళీ ఈ బాధ్యత ఎవరు? ఎందుకు ఇలా పరిస్థితి అవుతుంది? హైదరాబాద్లో ఎక్కడ గలీలో చూసినా ఇదే కదా. ఏ బోనాలు జరిగినా, ఏ పండుగ జరిగినా మత్తు మందులో ఊగుతూ ఇష్టం వచ్చినట్టు ప్రాణం విలువ తెలియకుండా చంపేస్తున్నారు. మరి ఇలా జరుగుతే డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది అనేది కూడా మాకు ప్రశ్నార్థంగా మిగిలింది. కావాలి మిత్రులారా, ఇక శ్రేయోభిలాషులారా, ఈ పేదవాళ్లకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. ఆ మేడం గారు కూడా చాలా చెప్పారు. కానీ మేము ఒకటి ఈ ప్రాణం పోతే ప్రాణం రాని పరిస్థితులు ఉన్నది. కానీ అతని కుటుంబం జీవన విధానం జరగాలంటే ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం వాళ్ళ తమ్మునికి ఇవ్వాలి. ఎందుకంటే ఇతను పోలీసు ఉద్యోగంలో వచ్చే పరిస్థితి ఉన్నది అతనికి. కాబట్టి తమ్మునికి ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ఇల్లు లేదా ఒక ప్లాట్ ఇవ్వాలి. 50 లక్షల ఎక్స్గ్రేషియా మాత్రము ప్రభుత్వం వెంటనే ఇమీడియట్లీ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సాయి చంద్ర చనిపోతే 1,50,00,000 రూపాయలు ఉద్యోగం ఎలా ఇచ్చారో, ఈ గిరిజన బిడ్డ చాలా పేద పిల్లవాడు. ఈరోజు ఆ ఉద్యోగం వస్తే కుటుంబం బతికే పరిస్థితుల్లో హఠాత్మరణంగా మర్డర్ చేశారు. కాబట్టి ప్రభుత్వం మేల్కొని ఈ పేద ఆదివాసీ ఎరకల బిడ్డకు సపోర్టుగా ఈ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ గారు స్పందించి తక్షణమే 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అదేవిధంగా ఒక ప్లాటు లేదా ఇల్లు, ఉద్యోగం మాత్రం తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళ జీవన విధానం జరగాలంటే ఇది ప్రభుత్వానికి తెలంగాణ ఎరకల ప్రదేశ్ ఎరకల సంఘం తరపుకెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ ఇది చేయనికుండా నానబెట్టి గతంలో కూడా మా పిల్లలు చాలామందిని చంపారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. మొలగొర్రలు అయితేనేమి, అంబడిపల్లి లింగాల మహబూబ్నగర్ అయితేనేమి, రకరకాల గద్వాళ్ళు అయితేనేమి, ఎన్ని మర్డర్లు అయితే ఇక్కడ చూసినా కూడా మా పిల్లలే చంపుతున్నారు. మళ్ళీ అగ్రవర్ణాల పిల్లలు ఎందుకు తెస్తలేరు? మరి ఎందుకు ఇట్లా అవుతుంది? ఈ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కోర్టులు కూడా చట్టరీతి చర్యలు తీసుకోవడానికి కూడా మితిమీరిపోతుంది. కాబట్టి ప్రభుత్వానికి మా తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం తరఫున ఈ 3 చెప్పిన అంశాలు తప్పకుండా చేయాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నాము. జై ఏకలవ్య, జై ఎరకల. నా పేరు సిల్మర్తి శేఖర్. నేను తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి గత ఆదివారం రోజు నైటు 11 గంటలకు ఎరకల కుటుంబానికి చెందిన ఒక గిరిజనుడు సాయి వరప్రసాద్ అనే వ్యక్తి, ఆ బాబు ఈ మధ్యనే కానిస్టేబుల్గా ప్రిపేర్ అయ్యి చదువుకుంటూ వాళ్ళ నాన్న ప్లంబర్ పని చేసుకుంటుంటా
జీవన ఉపాధి కొనసాగిస్తున్నాడు. అలాంటి తరుణంలో ఈ మీర్పేటకు సంబంధించిన స్థానిక వ్యక్తి, మరి అతని పేరు తెలియదు కానీ, కత్తులతోటి మరి 2-3 రోజుల కిందమే జైలుకు పోయి వచ్చిందని చెప్పి తెలుస్తుంది. అట్లాంటి వ్యక్తి సాయి వరప్రసాద్ని కడుపులో ఎన్ని పోట్లు పొడిచినంటే ఒక 10 పోట్లు వంగి ఇతను కొట్టినట్టు ఇతనే కనిపిస్తున్నాడు సీసీ కెమెరాలో. కానీ అక్కడ కనపడుతుంది మొత్తం కిందికి వెళ్ళి కత్తిని పెట్టుకొని, ఇతని దగ్గర కత్తి ఉంటుందని ఎట్లా ఊహిస్తాడు? ఏదో మామూలుగా అంటే ఇప్పుడు వాడు వచ్చి అదేదో బాటిలో ఏదో గుంజుకుంటుందని చెప్పేసి బోనాల పండుగ ఇది దౌర్జన్యంగా వాని మీద వీడు ఏం చేస్తారు రా వీనితో పోయి బీర్లు గుంజుకుందామని చెప్పేసి ఆ అబ్బాయి తాగని కూడా తాగాడంట. ఉత్త బైక్ మీద కూర్చొని పోతున్నాడంట. పోతుంటే ఆ క్రమంలో ఇతన్ని పోయి అతన్ని మీరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి చైన్ గుంజి బెదిరించి, ఇక ఆల్రెడీ అతని దగ్గర కత్తులు ఉన్నాయంట, 2 కత్తులే ఉన్నాయంట. మరి ఆ పిల్లగాడు అరే నువ్వు ఎందుకురా నన్ను ఎందుకు కొడుతున్నావు, నా చైన్ ఎందుకు గుంజుతున్నావు అని చెప్పేసి ఆ పిల్లగాడిని ఒక దెబ్బ కొట్టబోయే వరకు అంతా కిందికి వంగి, అంటే ఒక దెబ్బలు తినటువంటి లేక నటించుకుంటూ కిందికి వెళ్ళి ఎక్కడ పడితే ఎక్కడ ఒక 15-20 పోట్లు కత్తితోటి పొడిచి చంపడం జరిగింది. ఆ విషయం తెలుసుకొని రాష్ట్ర మరి ఆ టీపీవై సంఘం మరి కమిటీ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీర్పేట్ చౌరస్తాలో స్వాగత్ గ్రాండ్ హోటల్ దగ్గర రోడ్డుని దిగ్బంధం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మా అన్నలు, చాలా యువకులు, చాలామంది ఈరోజు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మానవత్వం చాటుకొని యువకులు, ఆ బాబుకి సంబంధించిన యువకులు న్యాయం జరగాలని చెప్పేసి న్యాయ పోరాటం కోసం వచ్చి రోడ్డు మీద ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు మినిస్టర్ గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేస్తానని చెప్పేసి మాట గీయడంతో ఈరోజు ఆ ధర్నాని విరమించుకొని ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా అక్కడికి విచ్చేసి వాళ్ళు డీసీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అదేవిధంగా సీఏలు కానీ, వాళ్ళందరూ ఏసీపీలు కానీ ఇక్కడికి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు వాళ్ళ మీద కఠినమైన శిక్ష ఖచ్చితంగా మేము చట్టంలో ఏముందో ఆ చట్ట ప్రకారంగా ఎస్టీ యాక్టివ్ కానీ ఇంకా ఏమేమి యాక్టివ్స్ ఉన్నాయో ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళపైన మేము శిక్ష విధిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా చట్టాలను గౌరవించుకుంటూ పోరాటం చేసి మా యొక్క కుటుంబాలతో రోడ్డు పాలు చేసుకుంటూ ఈరోజు నిజంగా రోడ్డు మీద ఉన్నా కూడా 2 గంటల పోరాటం చేసినా కూడా మా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే 2 గంటలు మేము నోరు పోయేట్లా అరుచుకుంటూ మా కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి మేము అక్కడ ధర్నా చేస్తుంటే ఆ తర్వాత వచ్చి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చట్టాలను మేము గౌరవిస్తున్నాము. అదేవిధంగా మా పైన ఖచ్చితంగా గౌరవించి ఆ యొక్క చట్టాలని అమలుపరచాలని చెప్పేసి మేము పోలీసు యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా నాయకులు బుడ్డ సత్యనారాయణ కానీ, రఘు గారు కానీ, అదేవిధంగా ఏకలవుడు చాలామంది ఇక్కడికి ఇచ్చేశారు. మరి ఈరోజు దుర్మార్గమైన చర్య ఈరోజు జిల్లాలు కూడా ఏదైతే మహేశ్వరం నియోజకవర్గంలో ఇరకల విద్యార్థి అయినటువంటి మరి డిగ్రీ పాస్ అయ్యి అదేవిధంగా తను కానిస్టేబుల్కి వెళ్తున్న క్రమంలోనే దుర్మార్గంగా అగ్రకుణాలు మరి దాడి చేసి హత్యగా చేయడం జరిగింది. ఆ కుటుంబం పూర్తిగా నిర్వీర్యంగా రోడ్డుపై పడ్డది. కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దానికి మరి మంత్రివర్యులు ఇక్కడికి రావడం జరిగింది. మరి అందులో క్రమంగా మేము కూడా ఈ యొక్క 4 డిమాండ్స్ని ప్రభుత్వం ముందు పెట్టాము. ఆ కుటుంబానికి మరి ప్రత్యామ్నాయంగా ఎక్స్గ్రేషన్ కింద 50 లక్షలు ఇవ్వాలా, అదేవిధంగా ఒక ఫ్లాట్ ఇవ్వాలా, అదేవిధంగా అతనికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఆ డిమాండ్ మీద సానుకూలంగా మన మంత్రి గారు మరి తప్పకుండా ఒక ఫ్లాట్ ఇస్తాను, వాల్యుబుల్గా ఫ్లాట్ ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ప్రత్యామ్నాయంగా ఏదైతే ఉద్యోగం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తాం, మరి తప్పకుండా ఇస్తానని చెప్పారు. రెండోది ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రావాల్సిన కాంపోజిషన్స్ కూడా పూర్తిగా మరి ఆ కుటుంబానికి అతి త్వరలో ఛార్జ్షీట్ వేసి 3 నెలల్లోనే మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా ఈ కేసుని పూర్తిగా చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా న్యాయం చేస్తామని చెప్పి పోలీస్ వ్యవస్థకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండోది ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలలో అనేకంగా వైన్స్లు కానీ మాఫియా, అదేవిధంగా మరి గంజాయి యొక్క అతి దారుణంగా మరి మత్తులో మరి ఊగుతున్నారు. వీటిని అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా వీటిని అరికట్టే విధంగా చట్టాలను కఠినంగా చేసి వరకు మరి నాన్ బెయిలబుల్గా ఏదైతే పీడీ యాక్ట్స్ పెట్టి లోపలికి వేస్తే కొంత సామాజిక ప్రజలకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది, ఆ కుటుంబానికి అండంగా ఉంటుంది. ఈ కుటుంబమే కాదు ఇంకో కుటుంబానికి ఈ రకంగా కాకుండా భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వాలు, పాలకులు పనిచేయాలి. లేని ఎడల ప్రజా సంఘాలు మేమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, ఈ ప్రభుత్వం మీద తిరగబడతాం. వాస్తవంగా ఏవైతుందో ప్రజలకు తెలియాల్సింది మరి ఇలాంటి ఒక దుర్మార్గమైన హత్యలు జరగకుండా ఎస్సీ ఎస్టీల మీదనే అత్యధికంగా జరుగుతుంది. కాబట్టి వీటిని ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రదేశ్ ఇరకల సంఘం మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో మరి మంత్రి గారు సానుకూలంగా ఈ కుటుంబానికి ఆదుకుంటామని చెప్పి మాట ఇచ్చారు. జై కుర్రు.